వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ప్రతి సభ్యుడు సభకు తప్పనిసరిగా హాజరు కావాలి. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా జవాబు ఇవ్వాలని ఆదేశం నిన్న డిసైడ్ చేయడం జరిగింది. వచ్చే నెల 7 నుంచి అయిందా? మరి ఎన్ని రోజులు ఉంటాయనేది చూడాలి. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సభ్యుడు సభకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. సోమవారం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభలో ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇక నుంచి ఎమ్మెల్యేలంతా నియోజకవర్గ అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టాలని, పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ వెంటనే పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణపై ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తే ఇక ఎన్నటికీ పూర్తి కావని చెప్పారు. భూసేకరణ, R&R, ఫారెస్ట్ క్లియరెన్స్ కు సంబంధించిన నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీరు నియోజకవర్గంలో మీరు ఉండాలి, నియోజకవర్గ ప్రజలని పట్టించుకోవాలి. మీరు చూడండి, గెలిచినటువంటి 63, 64 మంది గెలిచిన కాంగ్రెస్ పార్టీ, సరే వచ్చినటువంటి వాళ్ళ పక్కకు పెట్టండి. మీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది మీ వాళ్ళ నియోజకవర్గాల్లో తిష్ట వేసి ఉంటారో ఒకసారి మీరే చెప్పాలి, మీరు చెప్పాలి. సరే మంత్రుల కంటే సరే హైదరాబాద్లో పని ఉన్నది, సరే ఇక్కడ అవైలబుల్లో ఉండాలి కాబట్టి వాళ్ళు ఉన్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా నియోజకవర్గాన్ని పట్టుకుని ఉండట్లేదు. కేవలం ఇక్కడ కొంత 1-2 నియోజకవర్గాలు నల్గొండలో కనబడతాయి. వేముల వీరేశం మనకు ఎందుకంటే సోషల్ మీడియాలో రెగ్యులర్గా కనబడతాడు కాబట్టి ఆయన ఇంటి దగ్గరే ఉంటాడు. ఆయన పనులుగా ఆయన వ్యవసాయ పనులు, మిగతా సంబంధించిన ప్రజలతో కలిసి అటువంటి పని చేస్తూ ఉంటాడు. చాలా మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా మంత్రుల కంటే ఎక్కువ బిల్డప్లు ఇస్తూ కనీసం నియోజకవర్గాల్లో ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు, తట్టెడు మట్టి పోయలేదు, ఒక్క పని చేయలేదు. మొత్తం అంతా కూడా ఏమైనా పోస్టులు ఏమైనా ఉన్నట్టయితే చిన్న చిత్తగా మండల పార్టీ పోస్టుల కానీ మొత్తం అమ్ముకొని జేబులు వేసుకున్నట్టు తప్పించి ఇంకేం లేదుగా. ఇప్పుడు నియోజకవర్గాలకు పోయి ఏం చేస్తారు వీళ్ళని? నియోజకవర్గాలకు, గ్రామాలకు పోతే బట్టలు చింపేటట్టున్నారు జనాలంతా. నువ్వు ఒక రోడ్ ఏవైతివి, ఒక బ్రిడ్జి కట్టవైతివి, ఏం కట్టామని చెప్పేసి నేను నియోజకవర్గాలు ఉండాలి. నియోజకవర్గాలకు ఏదో పెళ్లిళ్ళకో ఫంక్షన్లకు ఏమైనా అయితే పుసుక్కుని ఎవరైనా పిలిచినట్టు అవుతుంటే పోయి అటెండ్ అయినట్టు అవుతుంటే ఇక అక్కడ పెద్ద లొల్లి అవుతుంది. మనం చూస్తున్నాం కదా, ఎన్ని చూస్తలేము. మీరు చేసింది ఏమీ లేదు, శూన్యం. వాళ్ళు బయలు వీళ్ళు వచ్చింది అంతే, తేడేం లేదు. ఇలా ఆ దొంగల పేర్లు అదే దొంగలు వచ్చింది అంతే. ఎందుకంటే వీళ్ళట ఇక నియోజకవర్గాలు ఉంటారు. ఒక గెలిచినటువంటి వ్యక్తి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు సపోజ్ వరంగల్ జిల్లానే తీసుకుందాం, వర్ధనపేటలో గెలిచినటువంటి ఎమ్మెల్యే వర్ధనపేటలో ఉంటాడా? పోయి వరంగల్లో, హనుమకొండలో ఉంటాడు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో పడతాడు వచ్చి. కొంతమంది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కొంత నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండొచ్చు. సిటీలో ఉన్నటువంటి వాళ్ళు నాయన రాజేందర్ రెడ్డి ఇప్పుడు ఆయనకు హనుమకొండలో ఆయనకు ఇల్లు ఉంది కాబట్టి ఆయన ఉంటాడు, ఆ నియోజకవర్గాలు అవైలబుల్ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళకి ఉండదు కదా, వీళ్ళు నియోజకవర్గాన్ని పట్టుకొని ఎట్లుంటారు? సరే లేకపోయినా కానీ కనీసం వారానికి 1-2 సార్లు అన్న పోవాలి కదా నియోజకవర్గానికి, అది కూడా ఏం లేదు. వాళ్ళు నియోజకవర్గాల నుంచి ఈ ఇంటికి వచ్చి పని చేయండి అని చెప్పేసి ఏమైనా కాగితం తీసుకొని వచ్చేది ఉంటే ఆయన కళ్ళు తుడుచుకొని వచ్చేసరికి 11-12 అవుతా అండి. వాళ్ళు పొద్దున్న వచ్చి 6 గంటలకు వచ్చి వాళ్ళు కూకుంటారు. ఈయన లేచి స్నానం చేసి సెంటు గింటు అంతా కొట్టుకొని మెల్లగా బొట్టు గిట్టు బోనం పెట్టుకొని వచ్చేసరికి పూజలు చేసుకొని వచ్చేసరికి ఇక్కడ 11 అవుతుంది. అవి అటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇక ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేల పైన ఒకసారి స్టడీ చేయండి. వాళ్ళ పనితీరు ఎట్లున్నది, వాళ్ళ పైన ప్రజల యొక్క అభిప్రాయం ఏమున్నదని మీకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. చాలా దారుణం.